పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోరుగా గిరిజన ప్రాంతాల్లో పర్యటన జరిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఎక్కడికక్కడ పాడైపోయినటువంటి రహదారుల్ని పునర్వ్యవస్థీకరించే పనిని శరవేగంగా నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. అసలు ఇక్కడ జరిగినటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి విషయంలో డిప్యూటీ సీఎం ఏం చెప్పారు, దానికి తగ్గట్టుగా ఆయా ప్రాంతాలు డెవలప్ అవుతూ వస్తున్నాయి. ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు, అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. డిప్యూటీ సీఎం గారు 2 రోజులు గిరిజన ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కాలినడకన వర్షంలో తిరిగారు. డాన్స్లు వేస్తా కంటిన్యూ అవుతుంది ఇంకా ఆయన పర్యటనల పరంపర. ఇవాళ కూడా ఆయన గుడివాడలో టూర్ చేశారు. అక్కడ కొన్ని ప్రారంభోత్సవాలు వాటిలో పాల్గొన్నారు. అసలు ఏంటి రహదారి వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందర ఒక బలమైనటువంటి ఎజెండాగా మారింది. జనసేన పార్టీ అయితే వాటిపైన ఏకంగా ఫోటో ఉద్యమం కూడా చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి ఫోటోలు తీసి మరి. సో ఇప్పుడు ఆయన గతంలో 2018లో ఎప్పుడు వెళ్ళారు, అలానే 2020లో 21లో వెళ్ళి ఆ లొకేషన్స్ని గుర్తుపెట్టుకొని అక్కడ మళ్ళీ రోడ్స్ డెవలప్మెంట్ అనేటువంటి ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి పర్యటన, ఇప్పుడు కృష్ణా జిల్లాలో జరుగుతున్నటువంటి పర్యటన ఏ విధంగా చూడాలి? ఇచ్చిన హామీలు నెరవేర్చేటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఆయన అంతకు ముందర ప్రచారానికి వెళ్ళినప్పుడు సార్ ఆయన కలచి వేసినటువంటి విషయం ఏంటంటే, ప్రత్యేకించి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఆ విశాఖపట్నం అక్కడ ఆ డోలీల్లో ఒక ఆడకూతుర్ని గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకుపోవడం, చనిపోవడం, అది బాగా ఆయనకి మనసులో నాటుకుపోయింది గట్టిగా. సో ఆ సమయంలోనే అక్కడ వాళ్ళకి మాట ఇచ్చి వచ్చినాడు ఆయన, మేము పవర్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ తలరాతులు మారుస్తామని చెప్పేసి. అది కాకుండా ఇప్పుడు ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అని అంటే రహదారులు కరెక్ట్గా ఉండాలి. ఆ ప్రాంతాన్ని ప్రత్యేకించి గిరిజన ప్రాంతాలు ఇక్కడున్న బయట ఉన్నటువంటి నగరాలతో కనెక్టివిటీ ఉంటేనే వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తుంది, నాగరికత మారుతుంది. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ చెందడం వల్ల వాళ్ళ తలరాతులు మారుతాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు మారుతాయి. ఈ 6 నెలలు అయింది ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి. మనకు తెలిసిన విషయమే, ప్రత్యేకించి జనసేన పార్టీ ఎలక్షన్స్కు ముందర కొన్ని దగ్గరలో పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు పెట్టే రోడ్లు వేసినటువంటి సిచ్యువేషన్. సో అంటే రోడ్లుని బాగా మార్చి ప్రయాణ సౌకర్యాలు ఇంప్రూవ్ చేయాలన్న పాయింట్ పవన్ కళ్యాణ్ గారి మనసులో చాలా స్ట్రాంగ్గా నాటుకుపోయింది బిఫోర్ ఎలక్షన్స్. తర్వాత ఇంకా ఆయనకు వచ్చినటువంటి విక్టరీ ఇంకా ఆయన బాధ్యత నెరవేర్చుకోవాలని చెప్పేసి ఒక్కొక్కటిగా మొదలుపెట్టినాడు. ప్రత్యేకించి అల్లూరు సీతారామరాజు జిల్లాలో 105 కోట్లతో ఈ రోడ్లు శంకుస్థాపనకి ఆయన వెళ్ళి వాటన్నింటినీ శంకుస్థాపన చేయడం, కొన్ని దగ్గరలో కన్స్ట్రక్షన్ పూర్తయిన దగ్గర దాని నాణ్యతని చెక్ చేయడం, ఆయనే కూర్చొని లోడి ఇది కరెక్ట్గా వేసినారా లేదా, క్వాలిటీ ఉందా లేదా అనేటువంటి పరీక్షలు చేయడం. ఆయన అన్న పాయింట్ ఏంటంటే సార్, స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా ఈ డోలీ మోతలు తగ్గలేదు, ఈ గోల తగ్గలేదు. సో డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ని చేయడం ముఖ్యం. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఏమంటారంటే, ఈ గిరిజన ప్రాంతాల్లో రహదారులు ఇంప్రూవ్ అవ్వాలి. రహదారులు ఇంప్రూవ్ అయితే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. దానితో పాటు ఎలక్ట్రిసిటీ, అక్కడ ఉన్న స్కూళ్ళు, ఆ తర్వాత అక్కడున్న యువకులకి నైపుణ్య శిక్షణ, ఇవన్నీ ఇస్తే గనక వాళ్ళ జీవితాల్లో వెలుగు వస్తుంది. వాళ్ళు ప్రత్యేకించి గంజాయిని సాగుని తగ్గించాలా, దాన్ని ఆపాలి అని అంటే వాళ్ళకి వేరే ఆదాయ మార్గాలు ఎతికి పెట్టాలా. సో ఆ రకంగా ఆయన అల్లూరు సీతారామరాజు జిల్లాకి వెళ్ళి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇది అల్లూరు సీతారామరాజు గారు పుట్టి పెరిగినటువంటి నేల, ఈ నేలకు రావడం నాకు అదృష్టంగా ఉందని చెప్పడం. దాని తర్వాత ఆయన వచ్చేసి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ అప్పుడు ఇంచుమించు 2000 గ్రామాలకి రోడ్లు మనం నిర్మించాలని చెప్పినప్పుడు దాని బడ్జెట్ ఆల్మోస్ట్ వచ్చేసి 3000 చిల్లర కోట్లు అవుతుంది అని చెప్పిన తర్వాత, నిధులు కొరత ఉన్నప్పటికీ ఈయన తీసుకున్న చొరవతో మన చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇమ్మీడియట్గా 350 కోట్లతో పనులు ప్రారంభించండి అని చెప్పడం జరిగింది. తర్వాత ప్రధానమంత్రి జన్ ధన్ పథకం కింద 100 మంది ఉన్న ప్రతి గ్రామానికి రోడ్లు వేయొచ్చు అన్నది దాని ఉద్దేశం. ఇక్కడ అదే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అరకు వ్యాలీ రోడ్డు కూడా మనం చూస్తున్నటువంటి దృశ్యాల్లో అటువైపు జనాభా జనసమ్మర్దం చాలా తక్కువ. అవును. ఇప్పటి వరకు ఎందుకు ప్రొజెక్ట్ చేయలేదు అంటే, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దానిపైన ఫోకస్ పెట్టడానికి పెట్టకపోవడానికి ప్రధానమైన కారణం అక్కడ ఓటర్లు తక్కువ. అవును. సో అందుకని ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రదేశాలు. ఇప్పుడు అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు, రహదారులు, మౌలిక వసతుల కల్పన అనేది బాధ్యతగా తీసుకుంటున్నారు. సో ఈ ఓటు బ్యాంకు రాజకీయాలకి ఇది ఒక రకంగా చెక్ పెట్టేటువంటి అంశంగా చూడొచ్చా? అంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం ఓట్ల కోసం పనిచేసే వ్యక్తి కాదు కదా సార్. ఆయనకు ఓట్లు ఉన్నా లేకపోయినా పనిచేసినటువంటి వ్యక్తి.
వాళ్ళు బాధ్యతగా ఓట్లు వేసినప్పుడు ఆయన బాధ్యత ఇంకా రెట్టింపు అయింది. ఆయన చెప్పడం కూడా జరిగింది, మీరు మార్పు రావాలని 6 నెలల క్రితం ఒక నిర్ణయం తీసుకున్నారు, సో నేను వచ్చి మాట ఇచ్చిన ప్రకారం మీకు ఈ రోడ్ల పనిని పూర్తి చేసి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి చూస్తున్నాను, ఇది ఓట్ల కోసం చేసే పని కాదని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయనకి ఎంత అక్కర లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి 350 కోట్లతో పనులు మొదలు పెట్టండి, మళ్ళీ జనవరిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకొక 250 కోట్లు వస్తుంది. సో ఆ రకంగా సంవత్సరానికి 350 కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి, తర్వాత జన్ధన్ పథకం నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మళ్ళీ ఇతరత్రగా ఏ విధంగా నిధులు సేకరించవచ్చు అని ప్లాన్ చేసి అక్కడ రోడ్లన్నీ పూర్తి చేసి వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపాలన్న ప్రయత్నం ఒకటి. తర్వాత తిరిగి వస్తూ కూడా అనంతగిరి మండలంలో అక్కడ ఒక స్కూల్లో ఆయన వెళ్ళి స్టూడెంట్స్తో మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఈ సీలింగ్ పాడైపోయింది, ప్రహరీ గోడ లేదు, ఇక్కడ అంగన్వాడీ స్కూల్ లేదన్నప్పుడు ఆయన వాళ్ళకి ఇచ్చిన మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ ట్రస్ట్ ద్వారా చేపిస్తాను దీన్ని అని చెప్పేసి ఆయన ట్రస్ట్ నుంచి మాట ఇవ్వడం జరిగింది. మరి అలా మాటిచ్చి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళందరికంటే మీరు అన్నట్టు ఏంటంటే ఇంతకు ముందర ప్రభుత్వంలో అక్కడ ఓట్లు శాతం తక్కువ కాబట్టి, ఓట్లు వేసే జనాలు తక్కువ కాబట్టి తరాలు తరబడి ఏం చేసినారు, బాగా వాటిని నెగ్లెక్ట్ చేసినారు. ఈయన ఏంటంటే అక్కడ పర్యాటకం డెవలప్ చేయొచ్చు, ఇంకొక పని కూడా చేసినాడు. అక్కడే దొరికే ఈ వస్తువులు ఉంటాయి కదా సార్, అక్కడ గిరిజన ఉత్పత్తులు, వాటిని కూడా ఈయన సొంత డబ్బులు ఇచ్చి కొనడం జరిగింది. సో దీనివల్ల 2 అవుతాయి సార్. ఒకటి, ఈయన ఇచ్చిన మాట ప్రకారం అక్కడికి పోయి వాళ్ళందరి జీవితంలో కొంచెం వెలుగు నింపడం, వాళ్ళతో ఆడడం, నేనున్నాను మీకు అని చెప్పేసి ఒక భరోసా ఇవ్వడం. తర్వాత వాళ్ళు పడుతున్న కష్టాలు, ఇంతకు ముందర ప్రభుత్వాలు వహించినటువంటి నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలిసే విధంగా చెప్పాలి. ఇప్పుడు ఇంకొకటి, ఈరోజు కూడా కంకిపాడు నుంచి గొడవరు వెళ్ళేటువంటి రహదారికి సంబంధించి ఆయన ఎప్పుడో 2019లో 2021లోనే హామీ ఇచ్చారు, ఎన్నికల ముందర జరిగినట్టు. ఇప్పుడు దాన్ని మనరేగా నిధులు 3 కోట్లు కేటాయించి, ఇంకో దగ్గర 75 కోట్లు కేటాయించి రోడ్ల నిర్మాణం, అంటే కంకిపాడు, తోటలూరు మండలాలకు చెందినటువంటి 20,484 మంది ప్రజలకి సమస్య తీర్చేటువంటి రహదారి వ్యవస్థ. సో పూర్తిగా రహదారి వ్యవస్థల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, అంటే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఆయనది కాబట్టి గ్రామాల కనెక్టివిటీ బాధ్యత మొత్తం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భుజం మీద వేసుకున్నారు. అక్కడ వాటర్ సప్లై కానీ, డ్రింకింగ్ వాటర్ కూడా ఆయన, కరెంట్ కానీ, గ్రామీణ తాగునీటి మనకి గుడివాడలో చేసినారు సార్ ఫిల్టర్స్. గుడివాడలో ఇవాళ ఫిల్టర్ల ఓపెనింగ్ కూడా ఆయన శంకుస్థాపనలు చేశారు. అక్కడ వాటర్ టెస్టింగ్, వాటర్ క్వాలిటీ టెస్టింగ్ చేసినాడు, ఈ శంకుస్థాపనలు చేశారు. ఇవన్నీ కూడా గ్రామీణాభివృద్ధి పరిధిలోకి వచ్చేటువంటి విభాగాలు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఎన్నికల ముందర హామీలు ఇచ్చారో వాటన్నింటిని మళ్ళీ వెతుక్కుంటూ ఎక్కడెక్కడ హామీలు ఇచ్చారో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఆయన గొప్పతనం సార్. యాక్చువల్గా ఇప్పుడు గెలిచిన తర్వాత జనాలు మొహం చాటేస్తారు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు వస్తారు. ఈయన అలా కాకుండా ప్రతి దగ్గర చెప్తున్నారు, నేను మీకు మాట ఇచ్చిన. ప్రత్యేకించి ఈరోజు గుడివాడ, తర్వాత ఇంకొక దగ్గర మీరు చూసినారంటే పెనమలూరు నియోజకవర్గంలో ఈ పల్లి పండగకి వెళ్ళినప్పుడు అక్కడున్న ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేసినప్పుడు మాట ఇచ్చినారు. మాట ఇచ్చిన ప్రకారం ఇప్పుడు మళ్ళా నిధులు విడుదల చేసి రోడ్ల పని మొదలుపెట్టినారు. 6 నెలల్లో మీరు ఒకటి ఆలోచించాలి, ఇక్కడ ఇన్ని పనులు ఈయన చేస్తున్నాడు అని అంటే రాబోయే 4.5 సంవత్సరంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామాల తలరాతలు పూర్తిగా మార్చుతాడు అన్న నమ్మకం మనకి ఇప్పుడే కలుగుతుంది. ఆయన చిత్తశుద్ధితో చేస్తున్నాడు. మళ్ళీ ప్రత్యేకించి ప్రతి దగ్గర చెప్తున్నారు, ఓట్ల కోసం చేయట్లేదు, మీకోసం చేస్తున్నాను అని చెప్పేసి. అసలు ఫండింగ్ ఎట్లా వస్తుంది వీళ్ళకి? ఇప్పుడు నిన్న మొన్నటి కూడా ఇదే గవర్నమెంట్ ఉంది, ఆదాయం ఇదే. ఒకరు ఈ 6 నెలల్లో ఏమీ అద్భుతాలు చేసి సృష్టించింది లేదు కదా. అప్పులు తీసుకురావడం అనేది కామన్, అక్కడైనా అదే ఉంది, ఇక్కడైనా ఇదే ఉంది. కొంతలో కొంత ఏంటంటే గ్రాంట్లు, కేంద్ర ప్రభుత్వ గ్యారంటీలను వీళ్ళు ఉపయోగిస్తున్నారనేది బాగా కనిపిస్తుంది. సో నిధుల కొరత లేకుండా ఒకవైపు అమరావతి కడతా ఉన్నారు, ఇంకోవైపు పోలవరం కడతా ఉన్నారు. జరిగేటువంటి ఈ మౌలిక వసతుల కల్పన కార్యక్రమం జరుగుతూనే ఉంది. గతంలో లేనిది ఇప్పుడు ఏముంది? ఎందుకు ఈ 6 నెలల్లో ఈ పనులన్నీ కూడా అసలు ఇప్పటివరకు వినలే కదా. రోడ్లు వేసేటువంటి కార్యక్రమం పైన విపరీతమైన నెగిటివ్ వచ్చినా కానీ డోంట్ కేర్ అన్నట్టుగా, మీకు పథకాలు కావాలా, రోడ్లు కావాలా అడగండి. ఎమ్మెల్యేలు డైరెక్ట్ ఏది కావాలో మీరు చెప్పండి అని ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా ఛాలెంజ్లు ఇస్తారు. సో ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా ఫండింగ్? అదేదో అంటారు కదా సార్, ఇప్పుడు మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు. గత ప్రభుత్వంలో ఇవన్నీ పట్టించుకోలేదు యాక్చువల్గా. అవన్నీ చాలా ఎందుకంటే పంపకాలు ఇంపార్టెంట్ అనుకున్నారు అప్పుడు వాళ్ళు. అంతే ఓన్లీ జనాలకి వేసేస్తే ఓట్లు వేసేస్తారు, మిగతా ఎట్టపోయినా మనకి ఇబ్బంది లేదు అనుకున్నారు. కానీ వీళ్ళు అలా కాదు కదా సార్. వీళ్ళు ఏంటంటే అంటే మనం చేసే పని తరాల పాటు గుర్తుండిపోవాలా, వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకోవాలా అనేసి ఒక ఆలోచన ధోరణిలో వెళ్తున్నారు. ఇప్పుడు మీరు చూసినారంటే కూడా చాలా క్లవర్గా పోర్ట్ఫోలియోలు పంచుకున్నారు వీళ్ళు. మీరు చూసినారంటే పవన్ కళ్యాణ్ గారు మనసుకి, ఆయన హార్డ్ వర్క్ నేచర్కి, అవసరమైతే ఆయన సొంత డబ్బులు పెట్టి ఆ స్కూల్కి నేనే సొంత డబ్బులు పెట్టి, ఇప్పుడు గవర్నమెంట్లో ఆల్రెడీ ఉన్నప్పుడు ఎవరు కూడా ఏం చేస్తారు,
గవర్నమెంట్ దగ్గర నుంచి తీసే ఖర్చు పెట్టాలని చూస్తారు. పొలిటీషియన్స్ ఎక్కడ గవర్నమెంట్ లో ఉండి వస్తూ ఈ స్కూల్కి మరమ్మతులు, ఈ సీలింగ్ మార్పిస్తాను, ప్రహరీ గోడ పవన్ కళ్యాణ్ ట్రస్ట్ నుంచి చేపిస్తానని చెప్పినాడంటే దట్ షోస్ ఆయనకి జనాల మీద ఎలాంటి అభిమానం ఉండదని చెప్పేసి. ఇంత మనసున్న వ్యక్తికి మన చంద్రబాబు నాయుడు గారు ఈ శాఖలు ఇవ్వడం అన్నది ఒక స్ట్రాటజిక్ మూవ్, మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం. అటుపక్క నారా లోకేష్ గారు విద్య, ఐటీ, ఓటెన్నిటికి సంబంధించి ఆయన ప్రతి ఒక్క మనిషికి ఒక స్వభావం, ఒక నైపుణ్యం ఉంటుంది సార్. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న స్వభావం మనసుల కోసం ప్రాణాన్ని ఇచ్చేస్తాడు. ఆయనకున్న నైపుణ్యం జనాల్ని మనసుతో మాట్లాడతాడు, నోటితో మాట్లాడ్డా ఆయన. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరో మొన్న ఇక్కడికి అల్లూరు సీతారామరాజు గారు జిల్లాకి వెళ్ళినప్పుడు మీకు గుడి కడతామంటే అరే బాబు నాకు గుడి బలేదు బడి కట్టండి రా అన్నాడు. అవును, ఇంకెవరినైతే పేర్లు చెప్పి విగ్రహాలు పెట్టించుకుంటారు ఏకంగా. ఓజీలు పని చేసుకుని కొంచెం అవన్నీ ఉంటాయి. దానికి ఇంకో మాట కూడా అన్నాడు, అరే మీరు సినిమాలు చూడటానికి వెళ్ళాలన్నా కానీ రోడ్లు ఉండాలరా బాబు, నన్ను రోడ్లు టెస్ట్ చేయనండి, నన్ను ఇబ్బంది పెట్టబాకండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈయనకి ఇవ్వాల్సినవి ఇవ్వడం. మీరు అప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా చూసినారు విజయవాడలో పంచాయతీలకి 4 కోట్ల రూపాయలు 400 పంచాయతీలకి ఆయన సొంత డబ్బులు ఇచ్చినాడు. సో ఇలాంటి ఒక వ్యక్తి ఉండడం అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఏదో అమావాస్య పోతే పౌర్ణమి వస్తుంది అంటారు చూడండి, అట 5 సంవత్సరాలు అమావాస్య పోయిన తర్వాత పౌర్ణమి వచ్చింది కానీ చూడాలి ఇప్పుడు మనం. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు చూడండి, ఎడతెరిపి లేకుండా ఆయనకు టైం దొరికిందంటే తిరుగుతూనే ఉంటాడు. ఆయన అంటున్నాడు నేను ఆఫీస్లో ఉన్నా కానీ మీ గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నిధుల కొరతలు ఉన్నప్పటికీ 350 కోట్లతో పని మొదలుపెట్టు అనేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒప్పించినాడు అని అంటే, ఇంకొక 250 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జనం నుంచి తెస్తున్నాను అంటే ఇలాంటి పనులు ఇంతకు ముందర కూడా చేసి ఉండొచ్చు. అది వాళ్ళ లీడర్షిప్ ఫోకస్లోనే లేదు అది. సో ఈ డిఫరెన్స్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ఓటరు గమనించాలి. యాక్చువల్గా పార్టీలకు అతీతంగా ఈరోజు ఇక్కడ మన గుడివాడ కానీ పెనమలూరు కానీ అక్కడికి అంటే ఎక్కడెక్కడ మాట ఇచ్చినాడో అక్కడికి నిధులు ఇచ్చి ఇంకా 6 నెలలు అయింది, ఇంకా చాలా టైం ఉంది. అదే చెప్తున్నా, 6 నెలల్లో ఎంత చేసినాడు అని అంటే రాబోయే 4.5 సంవత్సరంలో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కొండల్లో, అడవుల్లో ఎక్కడ చూసినా సరే రహదారులు సమస్య లేకుండా ఖచ్చితంగా చేస్తాడని అనిపిస్తుంది. ఇప్పుడు అంటే అన్నం అంతా చూడబడలేదు, మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది ఉడికిందా లేదా అని చెప్పడానికి ఈయన ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి విధానాన్ని గమనించినామంటే ఖచ్చితంగా తొందరలో ఆ కనెక్టివిటీ ప్రత్యేకించి నీళ్లకు సంబంధించి ఇప్పుడు గుడివాడలో ఆ ఫిల్టర్లు ఇవ్వడం అయితే, రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా పవన్ కళ్యాణ్ గారి శాఖే. గ్రామీణ తాగునీటి సరఫరా, రక్షిత నీటి ఆయనే చూడాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చింది కదా. అవును, ఆ జల్ జీవన్ మిషన్ని కనెక్ట్ చేసి లాస్ట్ టైం గవర్నమెంట్ చేసిన మిస్టేక్ అదే కదా. 14,000 కోట్లు శాంక్షన్ అయితే కూడా వాళ్ళు 2,000 కోట్లు 3,000 కోట్లు వాడినారు, ఖర్చు పెట్టింది కూడా నిరుపయోగం అని చెప్పని చెప్పాను కదా. సో వాటిని అన్నింటిని కూడా ఇప్పుడు రెక్టిఫై చేసుకుని ముందుకు వెళ్తున్నట్టుగా అంటే ఒక్కొక్క ఆలోచన విధానం సార్. అది ఇప్పుడు ఆలోచన విధానం పూర్తిగా వేరు. అది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్తో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధాలు కూడా ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తున్నారు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి జలజీవన్ దానికి సంబంధించి బడ్జెట్స్ లిమిట్స్ ఉండవంట. ఎంత అవసరమైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టేటువంటి సిచ్యువేషన్ అంట. సో ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న యంత్రాంగాన్ని, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి అది తీసుకొచ్చిన ఫండ్స్ ప్రాపర్గా యూజ్ చేసి మళ్ళీ వాళ్ళకి రిపోర్ట్ సబ్మిట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి వాడాలా. ఇలాంటి ఒక గొప్ప అవకాశం ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మంత్రి చిత్తశుద్ధి కలిగిన మనిషి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అయితే ఇంకా వాటికి హద్దులు ఉండవు. ఇప్పుడు మీరు చూడండి, ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో సంవత్సరాల తరబడి వాళ్ళు ఈ ప్రపంచం ఎంతో మారిపోయినా కానీ ఇంకా డోలీల్లో ఆడవాళ్ళని గర్భవతుల్ని మోస్తా తర్వాత చనిపోతా అలాంటి సిచ్యువేషన్ బాగా కలచి వేసినందువల్ల ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళతో తిరిగి, నాకు తెలిసి ఇది స్టార్టింగ్ కాదు సార్, మళ్ళీ పోతారు ఆయన. చెప్పారు కదా, డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ వచ్చేదాకా చేసేదాకా నిద్రపోనని అక్కడ వాళ్ళతో పోయేసి మీరు ఒక గొప్ప ప్రదేశంలో నుండి చెప్పడానికి మిమ్మల్ని చూస్తే నాకు అసూయ కలుగుతుంది. జనరల్గా నేను అసూయపడ్ను, మీరు ఈ ప్రకృతి ఒడిలో చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ వాళ్ళందరికీ ఐ లవ్ యూ అని చెప్పడం అంటే ఆయన మనసులో ఆ విధంగా, అంటే వాళ్ళంటే అంత ఇష్టం. ఇప్పుడు ఏదైనా ఒక పనిని ప్రేమించిన, మనుషుల్ని ప్రేమించిన ఆ నాయకులు ప్రవర్తించే ప్రవర్తన, చేసే పనులు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. అలా కాకుండా నాకేదో ఓట్లు వేసినారు, ఏదో కొంత ఇచ్చినా కొంత కమర్షియల్ యాంగిల్లో చూస్తే కొంత ఇచ్చిన కొంత ఓట్లు వేసారు, గెలిచిన తర్వాత ఎంత సంపాదించారంటే ఇంకో రకంగా ఉంటాయి. సో ఆ రకంగా ఇప్పుడు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పుడు శకం, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి శకం ఒక గోల్డెన్ శకం అని అనుకునేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి తొందరలో. 6 నెలల్లో జరుగుతున్న పరిస్థితులు చూస్తే మనం. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గ్రామాన పర్యటనలు చేయడం, గతంలో ఇచ్చినటువంటి హామీలు, అలానే పల్లె పండుగలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, వీటికి అనుగుణంగా
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ వీటిని ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే గిరిజన గ్రామాల పర్యటన పూర్తయింది. ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లో ప్రధానంగా కృష్ణా జిల్లాలో జరుగుతున్నటువంటి తాగునీటి పథకాలు, రహదారుల నిర్మాణ పథకాలపైన ఆయన ఫోకస్ పెట్టారు. రాబోయే రోజుల్లో కూడా అంటే రాబోయేటువంటి మరి 6 నెలల కాలంలో ఇచ్చినటువంటి హామీల మేరకు రహదారి వ్యవస్థని, తాగునీటి సరఫరా వ్యవస్థని మరింత బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్టుగా విశ్లేషిస్తున్నారు సుబ్రహ్మణ్యం గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.